మధ్యప్రదేశ్లో ఇటీవలి ఓ బ్రిడ్జ్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 90 డిగ్రీల మలుపుతో ఉన్న రైల్వే వంతెన నిర్మాణం చర్చకు దారితీసింది. అసలు వాహనాన్ని 90 డిగ్రీస్లో ఎలా టర్న్ చేస్తారని, ఇలాంటి బ్రిడ్జిలు ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయని చెప్పారు. ఈ వంతెన విషయం మర్చిపోకముందు మరో బ్రిడ్జి వైరల్ అవుతోంది. అదే భూపాల్లోని సుభాష్ నగర్లో నిర్మించిన పాముల మెలికలు తిరిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా ప్రమాదకరంగా మారింది. దాని నిర్మాణంలో ఇంజనీరింగ్ వైఫల్యం కనిపిస్తోంది. కేవలం 8 గంటల్లో 2 ప్రమాదాలు జరిగాయని చెబుతున్నారు స్థానికులు. అసలు కొంచెం కూడా ఆలోచన లేకుండా ఇలాంటి బ్రిడ్జిలను ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే పాముల వంకర్లు తిరిగిన ఈ బ్రిడ్జిని 40 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు తెలిసింది. భోపాల్ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రయాణికులు ఈ వంతెనపై నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఈ వంతెన నిర్మాణం ద్వారా సుభాష్ నగర్ ప్రాంతంలో రద్దీ తగ్గిందని, కానీ నిర్మాణంలో మాత్రం లోపాలు భయపెడుతున్నాయని అంటున్నారు. మెలికలు తిరిగి ఉండటం, సెకండ్లలో స్టీరింగ్ తిప్పాలంటే కష్టంగా ఉందంటున్నారు. ఇప్పటికే ప్రమాదాలు జరిగి కార్లు బోల్తా పడ్డాయని స్థానికులు పేర్కొన్నారు. ఇక రాత్రి సమయాల్లో జర్నీ మరింత డేంజర్గా ఉంటోందని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టి గాలిలో పల్టీలు కొట్టిందని, మరోసారి ఓ స్కూల్ వ్యాన్ డివైడర్ను ఢీకొట్టడంతో అందులోని విద్యార్థులకు గాయాలయ్యాయన్నారు. మరిన్ని ప్రమాదాలు జరగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకుని మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా ఇంతకుముందు భూపాల్లో నిర్మించిన 90 డిగ్రీల ఫ్లైఓవర్ కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఐష్బాగ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ను తగ్గించడానికి నిర్మించిన ఈ ఫ్లైఓవర్ రోజుకు సుమారు 3 లక్షల మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చింది. అయితే దాని తీవ్రమైన 90 డిగ్రీల మలుపు కూడా ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరించారు. తక్కువ స్థలం అందుబాటులో ఉండటం వల్లనే అలాంటి డిజైన్ ఎంచుకోవాల్సి వచ్చిందని, చిన్న వాహనాలను మాత్రమే దానిపై అనుమతిస్తామని అధికారులు గతంలో పేర్కొన్నారు. భూపాల్లో వరుసగా ఇలాంటి డిజైన్ లోపాలున్న వంతెనలు నిర్మించడం నగర మౌలిక సదుపాయాల ప్రణాళికపై, ఇంజనీరింగ్ నాణ్యతపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతోంది. ప్రజల భద్రతను పణంగా పెట్టి అసమర్థమైన నిర్మాణాలను చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఈ ప్రమాదకరమైన వంతెనలపై తక్షణమే దృష్టి సారించి భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.